హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా దిలాన్ సార్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. దాదాపు కొన్ని నెలల తర్వాత ఆయన నుంచి వచ్చిన ఒరిజినల్ అఫీషియల్ వాయిస్ మెసేజ్ ఇదే. దాదాపు ఒక 5 నిమిషాలు ఉంది. అందులో ఆయన ఏం చెప్పారనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకేనండి. గతంలో లాగా నేను ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్కి కంగారు వీడియోలు చేయట్లేదు. ఒక రోజుకు ఒక వీడియో మాత్రం మ్యాక్సిమం చేస్తున్నాను కాబట్టి నిన్న అది మార్నింగ్ వచ్చినా ఇప్పుడు దాకా చేయలే. ఓకే, కాబట్టి ఏ రకంగా మీకు గ్రూప్లో ఏం షేర్ అయిందని నాకు అనవసరం. ఆయన ఏం చెప్పాడో అది మాత్రం నేను చెప్తాను. అలాగే దాంతోపాటు కొన్ని క్లారిటీలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎక్స్ట్రా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా కొన్ని క్లారిటీలు వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ మధ్య లైక్లు ఎక్కువ చేయట్లేదు, లైక్ చేయండి. లైకులు చేయడం వల్ల, మెసేజ్లు పెట్టడం వల్ల మీకు ఎటువంటి అమౌంట్ కట్ అవ్వదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే షేర్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ ఛానల్ జాయిన్ చేసాం, అందులో ఉన్నాయి. అందులో జాయిన్ అయ్యి మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే, ముందుగా ఆయన ఏం చెప్పారంటే, ఇందులో మీకు వ్యక్తిగత సంబంధించిన ప్రజెంట్ పరిస్థితుల గురించి నేను చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను. అలాగే మార్కెట్లో ఏం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, అది కూడా నేను చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉన్నానని చెప్పారన్నమాట. ముందుగా వచ్చేసి ఈరోజు అంటే నిన్న చాలామంది అయితే దిలాన్ గారికి ఒక వాయిస్ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేశారంటే ఎక్కువ మంది ఒకే వాయిస్ మెసేజ్ని ఎక్కువగా ఫార్వర్డ్ చేశారు. దాంతోపాటు మధ్యలో గ్రూపుల్లో కొన్ని రకాల నార్మల్ టెక్స్ట్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. అలాగే ఇలాంటి వాయిస్ మెసేజ్లో నేను ఎక్కువగా విన్నది ఏంటంటే, త్వరలో మీ అందరి అకౌంట్లో పేమెంట్లు రాబోతున్నాయి, రేపటి నుంచి రాబోతున్నాయి, ఎల్లుండి నుంచి రాబోతున్నాయి, 5 రోజుల నుంచి రాబోతున్నాయి, 10 రోజుల నుంచి రాబోతున్నాయి, రాత్రికి రాబోతున్నాయి, మార్నింగ్ రాబోతున్నాయి. ఈ రకమైనవన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు కావు అని చెప్పి ఒక దెబ్బకి దిలాన్ గారు చెప్పారు. అంటే బేసిక్గా ఇదంతా విన్న తర్వాత నేను చెప్పినట్టు ఉంటుంది. అంటే నేను ప్రతిసారి చెప్పింది దిలాన్ గారు చెప్పినట్టు ఉంటుంది, కానీ కొత్తగా ఉండదు. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఓకే, కాబట్టి వ్యక్తిగత నుంచి ట్రైనింగ్ సంబంధించి మీకు ఎప్పుడైతే ట్రైనింగ్ స్టార్ట్ అయిద్దో, ఆ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వకముందే మీకు పలానా అది జరగబోతుంది, లేదా ఇలా జరగబోతుంది, లేదా ట్రైనింగ్ కన్నా ముందే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఇది ఖచ్చితంగా పడతాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇది కూడా యాష్ గారు ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పలేదు అని చెప్పి దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే ఇదంతా కూడా కేవలం ఎక్కువగా ఇండియాలో సర్క్యులేట్ అవుతున్న విషయాలు మాత్రమే. ఈ అమౌంట్ల గురించి, పేమెంట్ల గురించి ఎక్కువగా షేర్ అవుతుందంతా కూడా ఇండియా నుంచి జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే ఇండియాలో ఉన్న అందరు ఫౌండర్స్ కూడా మీరు అసలైన విషయాల్ని, నిజమైన ఇన్ఫర్మేషన్లు కాకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఎక్కువగా నమ్ముతున్నారు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. దానివల్ల మీకు లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను కదా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే గ్రూపుల్లో ఉండడం వల్ల సరదాగా నవ్వుకోవడానికి తప్ప రియాలిటీ పరంగా ఎందుకు పనిచేయవండి మనకి. ఓకే, కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ గ్రూపుల్లో ఉండడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ వాయిస్లో, వీడియోలో, లేకపోతే టెక్స్ట్ మెసేజ్లో తీసుకెళ్ళి మళ్ళీ వేరే గ్రూప్లో పెట్టడం, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు మిగతా వాళ్ళకి అదే రాంగ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం, ఇవన్నీ కూడా ఉపయోగం లేని పనులు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఓకే, అలాగే యాష్ గారు ఒకసారి 2 సార్లు కాదు, కొన్ని వేల సార్లు చెప్పారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా నేను ఒక వ్యక్తికి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ పర్సనల్గా నేను చెప్పట్లే. ఓకే, యాష్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా ఇప్పుడు ఎవరో పలానా జీకే లుక్స్ తెలుసానో, పలానా ఇంకోళ్ళు తెలుసానో యాష్ గారి నుంచి చెప్పరండి. ప్రజెంట్ ఎవరికి చెప్తారంటే, ఆయన ఎవరినైతే నమ్మి ప్రయారిటీ గ్రూప్లోకి యాడ్ చేశారో, ఓకే, ప్రయారిటీ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. మొత్తం అన్ని దేశాల నుంచి కొంతమంది లీడర్స్ని అయితే తీసుకున్నారు. అంటే ఆయనకు నచ్చిన లీడర్స్ని ఆయన తీసుకుని ఆ ప్రయారిటీ గ్రూప్లో యాడ్ చేశారు. దానిలో 10 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అనే విషయం కూడా మనకు తెలియదు అన్నమాట. ఓకే, తెలుగు నుంచి కేవలం ఒక ఆయన మాత్రం ఉన్నారు, జీవీ రావు గారు. బట్ జీవీ రావు గారు అయితే ఈ మధ్య ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. మరి ఆయన పరిస్థితులైనా ఆయనకే తెలియాలండి, అది మనకు తెలియదు కాబట్టి నేను పర్టికులర్గా దాని గురించి మాట్లాడకూడదు. ఓకే, కాబట్టి జీవీ రావు గారు తప్ప మిగతా ఎవరు కూడా, ఏ తెలుగు లీడర్ కూడా యాష్ గారి నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ లేవు. ఒకవేళ ఉన్నాయి, మాకు తెలిసినవి వచ్చినాయి అని చెప్తే అదంతా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్. ఓకే, కాబట్టి మీరు గమనించాలి. ఓకే, ఇంకా మిగతా హిందీ దాంట్లో ఒక 3-4 ఉన్నారు అంతే. ఎందుకంటే డైరెక్ట్గా లింక్స్ వచ్చినాయి, వీళ్ళకి మాత్రం వచ్చినాయి. అంతకుమించి మిగతా ఏ లీడర్ కూడా రాలా. జీవీ రావు గారికి తప్ప తెలుగులో ఏ లీడర్ కూడా రాలేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి
ఈ ప్రయారిటీ గ్రూప్లో జాయిన్ అయిన దేశాల్లో ఉన్న లీడర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్గా మాత్రం వాళ్ళకి పర్సనల్గా అంటే వాళ్ళ గ్రూప్లో మాత్రమే యాష్ గారు మెసేజ్ చేస్తారు. ఏదైనా సరే మనకి షేర్ చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా ఆ గ్రూప్లో మాత్రమే చేస్తారు. అంతేగాని పర్టికులర్గా ఒక మనిషిని ఉద్దేశించి కానీ ఒక మనిషికి ఇది కానీ పర్సనల్గా ఫోన్ చేసి కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వరు. ఒకవేళ అలా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 1000% ఫేక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఓకేనా అని చెప్పారన్నమాట. ఓకే, అంటే ప్రయారిటీ గ్రూప్లో లేకుండా యాష్ గారి నుంచి వచ్చిన పాపప్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాకుండా సొంతంగా ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే డబ్బులు పడ్డాయి, డబ్బులు పడిపోతున్నాయి, ట్రైనింగ్ ముందు అది జరుగుద్ది, ట్రైనింగ్ ముందు ఇది జరుగుద్ది, రేపు పొద్దున్న అయ్యి వస్తున్నాయి, ఇల్లుండి పొద్దున్న ఇవి వస్తున్నాయి, ఏది చెప్పినా సరే ఇవన్నీ కూడా కేవలం రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. 100% కాదు 1000% ఇదంతా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అని దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే యాష్ గారు మనకు చెప్పింది ఏంటంటే ఏదైనా సరే విక్టరీ విత్యాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా విక్టరీ విత్యాస్కి సంబంధించిన పాపప్లో కానీ లేదా దాని బ్యాక్ ఆఫీస్లో కానీ మనమైతే చూసుకోవడానికి కుదరద్ది. అలాగే రీసెంట్గా కూడా నేను యాష్ గారితో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆయన నాకైనా చెప్పింది అదే, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయొద్దు, ఏదైనా సరే మీకు ప్రయారిటీ గ్రూప్లో పెడతాను అప్పుడు దాకా వెయిట్ చేయండి అన్నట్టుగానే ఆయన చెప్పారు తప్ప పర్టికులర్గా ఎవరికి కూడా ఆయన పర్సనల్గా చెప్పట్లా అని చెప్పి దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఎప్పటికల్లా స్టార్ట్ చేస్తానంటే ఈ ఆగస్టు నెలలో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాన్నారు. కానీ పర్టికులర్గా దానికంటూ ఒక టైము డేట్ అనేది యాష్ గారు ఇంకా మనకు చెప్పలేదు. మరి చూడాలి, ఇంకా 10 రోజులే టైం ఉంది కాబట్టి ఈ 10 రోజులే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారా లేదంటే మళ్ళీ ఏమైనా మారుస్తారనేది ఇంకా నాకు కూడా తెలియదు అన్నట్టుగా దిలాన్ గారు అయితే చెప్పారన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ సంబంధించి యాష్ గారు నేను చెప్పాను కదా ఆగస్ట్ అని చెప్పారు తప్ప పర్టికులర్ డేట్ టైం అనేది మనకి ఇంకా యాష్ గారి నుంచి అఫీషియల్గా రాలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పేఅవుట్స్ వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే మీకు స్ప్రెడ్ అవుతుందంటే యాపిల్స్ పడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, ఏదో తుఫాను పడుతుంది, చాలామంది అకౌంట్లో డబ్బులు కనబడ్డాయి అని ఎవరైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, యాష్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఆన్ ప్యాసు అనేది పూర్తిగా సపరేట్ బిజినెస్. ఇది కొంచెం క్లారిటీగా ఇవ్వనండి, మీకు కొంచెం అర్థం అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, బట్ మన దిలాన్ గారు చెప్పారు కాబట్టి ఒక్కోసారి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. ఆన్ ప్యాసు అనేది సపరేట్ బిజినెస్. ఓకే, విక్టరీ విత్ యాష్ అనేది సపరేట్ బిజినెస్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విక్టరీ విత్ యాష్ దాంట్లో మనం 0 నుంచి మొదలవుతున్నాం. అంటే అసలు సపరేట్ బిజినెస్ అంటే ఇప్పుడు పలానా జీకే లుక్స్ అనే వ్యక్తికి 2 షాపులు ఉన్నాయనుకోండి, ఒక షాప్లో బిజినెస్ అనేది సరిగ్గా జరగకపోతే ఇంకో షాప్లోకి వెళ్ళాడు. 2 జీకే లుక్స్ బిజినెస్లే, కానీ ఫస్ట్ షాప్లో ఉన్న వస్తువులు వేరే, ఫస్ట్ షాప్లో ఉన్న ఐటమ్స్ వేరే, ఫస్ట్ షాప్లో ఉన్న బిజినెస్ వేరే, ఫస్ట్ షాప్లో ఉన్న కస్టమర్స్ వేరే, అందరూ కూడా వేరే. ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు కూడా రారు. ఒకవేళ వచ్చినా ఇక్కడున్న వస్తువులకి అక్కడున్న వస్తువులకి సంబంధం లేదు. ఓకే, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. కాబట్టి విక్టరీ విత్ యాష్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అవడం అంటే ఆన్ ప్యాస్ స్టార్టింగ్ 8 సంవత్సరాల ముందు ఎలాగైతే స్టార్ట్ అయిందో సేమ్ అదేవిధంగా ఇప్పుడు విక్టరీ విత్ యాష్ కూడా 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బేసిక్గా చెప్పాలంటే వెబ్సైట్ ఏదో వచ్చింది, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి తప్ప స్టార్ట్ అవ్వడం అంటే దాంట్లో ఏముందనేది మనకు తెలియాలి. అప్పుడే కదా మనం స్టార్ట్ అయింది అనుకుంటాం. కాబట్టి విక్టరీ విత్ యాష్ అనేది మొత్తం కూడా 0 నుంచి మొదలవుద్ది. 0 నుంచి 1%, 2%, 3, 4, 5, 6 ఇలాగా 100% పూర్తి అవడానికి ఎంత టైం అవుతుందని ఎవరికి తెలియదండి. కాబట్టి 0% నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనేది కూడా మెయిన్ బిజినెస్ కాదు ఇక్కడ. ఓకే, విక్టరీ విత్ యాష్ అనేది కూడా మెయిన్ బిజినెస్ కాదు. మెయిన్ బిజినెస్ ఏంటనేది ట్రైనింగ్లో చెప్తారా, ట్రైనింగ్ అయ్యేదో చెప్తారనేది యాష్ గారే చెప్తారు. మళ్ళీ అందులో కూడా మొన్న 1-2 సార్లు మనకి అమౌంట్ అనే టాపిక్ వచ్చింది యాష్ గారి పాపప్లో. పెట్టుబడి అని. మరి ఆ పెట్టుబడి అనేది టైం పెట్టుబడి, మనీ పెట్టుబడి అనేది కూడా క్లారిటీ అనేది లేదు. ఇంకొకసారి పేమెంట్ పెట్టాలంటే మ్యాక్సిమం మన దాంట్లో 99% వ్యక్తులు అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడ మన వాళ్ళేమో మరి అమౌంట్లు పడిపోతున్నాయి అంటున్నారు. మరి నాకు ఇదేమి అర్థం కావట్లేదు మాట బేసిక్గా చెప్పాలంటే. ఓకే, కాబట్టి మొత్తం అంతా కూడా 0 నుంచి మొదలవుద్ది. మీకు ఆన్ పేసులు ఉన్న టీము, ఆన్ పేసులు ఉన్న విత్డ్రా అమౌంట్లు, ఆన్ పేసులు ఉన్న కమిషన్లు ఏవి కూడా విక్టరీ విత్ యాష్లోకి రావు. విక్టరీ విత్ యాష్ నుంచి వాటికి సంబంధించి ఎటువంటి పేఅవుట్లు రావు అని చెప్పి దిలాన్ గారు 1-2 సార్లు చెప్పారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఓపీకి సంబంధించినవి, విక్టరీ విత్ యాష్కి సంబంధం ఉండవు. వాటికి సంబంధించిన అమౌంట్లు కానీ ఏవి కానీ ఇందులో పడవు అని చెప్పి చెప్పారన్నమాట. కాబట్టి విక్టరీ విత్ యాష్లో ఏదైతే వస్తుందో అది విక్టరీ విత్ యాష్లో మాత్రమే వస్తే. విక్టరీ విత్ యాష్లో వచ్చేది ఏదైతే ఉందో అది పాపప్స్ ద్వారా, ఇన్ఫర్మేషన్ ద్వారా, అలాగే ప్రయారిటీ గ్రూప్ మెంబర్స్కి మాత్రమే పర్సనల్గా వస్తాయి. కాబట్టి 1-4 సార్లు చెప్తున్నాను, దయచేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులు నమ్మద్దు. వాళ్ళు స్వతగా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కానీ యాష్ గారు ఎప్పుడు కూడా ఎవరికి కూడా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అని చెప్పి 1-2 సార్లు చెప్పారు.
ఓకే, ఈ మధ్య ఎక్కువగా నేను విన్న వాయిస్లో కొంతమంది నన్ను అడుగుతుంది, అంటే పర్సనల్గా వాళ్ళు విన్నారు నాకు మెసేజ్ పెడుతున్నారు అన్నమాట. ఖచ్చితంగా మన ఆన్ పేస్ దాంట్లో లింక్స్ అనే ఆప్షన్లో 4వ లింక్ వచ్చింది జీకే గారు. ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు అయితే బల్లగుద్దు మరి చెప్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి కనబడిందంట. దాంట్లో కేవైసీలు కూడా వచ్చినాయి అంట. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే చావండి అంటున్నారు. అలాగే కేవైసీలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాయంట అని చెప్పారన్నమాట. నేను మొన్న మీకు వీడియోలో చూపించా, ఆన్ పేస్ లింక్స్ అనేవి అసలు అందుబాటులో లేవని కింద వెబ్సైట్లోనే రాశారు. ఓకే, వెబ్సైట్లో ఏం రాశారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్ లింక్స్ వర్కింగ్లో లేవు అని చెప్పి డైరెక్ట్గా అక్కడ ఓఎస్లోనే రాశారు. అలా రాస్తే మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి కొత్త లింక్ క్రియేట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఫోటో కూడా వేస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఫోటోలో కూడా మీరు చెక్ చేసినట్టు కింద నాట్ ఎట్ లింక్స్ ఆన్ పేస్ లింక్స్ అని చెప్పి డైరెక్ట్ రాశారు. అసలు లింక్స్ అనేవి పని చేయట్లేదని రాశారు కంపెనీ వాళ్ళు. పోనీ ఇలా అనుకున్నట్టు 4వ లింక్ వచ్చినా ఇన్ని సంవత్సరాలు బట్టి మన ఆన్ పేస్లో ఉన్నాం, ఒకరికిద్దరికి ఎప్పుడైనా కనబడినాయి అండి. అలాగా కనబడితే అందరికీ కనబడతాయి. ఒకవేళ ఒకరికిద్దరు కనబడితే అది గ్లిచ్ అనుకోవాలి. గ్లిచ్ అంటే అది ఏదైనా ప్రాబ్లం అనుకోవాలి తప్ప అదేవి గొప్ప విషయంలాగా మనం చెప్పుకోదగ్గ లేదు. ఎందుకంటే నిజంగా అలాంటివి కనిపిస్తే యాష్ గారే అఫీషియల్గా చెప్తారు. గప్చుప్ సాంబార్ బుడ్లాగా జరగడానికి ఇదేమీ మనమేమి ఇచ్చేయట్లేదు అన్నమాట. ఇప్పుడు న్యాయంగా అందరికీ అన్నీ చేయాలనుకుంటే అన్నీ కూడా పబ్లిక్గా వచ్చి చెప్పాలి, లేదా ప్రైవేట్గా మనకైనా పర్సనల్గా పాపప్ ఇచ్చి చెప్తారు యాష్ గారు. అంతేగాని వీళ్ళకి 10 మందికి ఓపెన్ చేయండి, దాని తర్వాత ఇంకో 10 మందికి ఓపెన్ చేయండి అని చెప్పరు. 14 లక్షల మంది ఉన్న మన ఆన్ పేస్ చరిత్రలో ఇలాగ 10 మందికి, అది కూడా మన తెలుగులో వాళ్ళకే ఓపెన్ అయిందంటే నమ్మేలాగా ఉందండి. ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళు నోటుకు వచ్చింది వాగుతారండి, ఎప్పుడోకప్పుడు కొడతారు వీళ్ళని. చెప్తున్నాను కదా, ఈరోజు కాదు రేపు కాదు, ఎంత ఓపుకుంటుందో జనాలకి. సహనం మీరిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే వాయిస్లు చెప్తున్నారో వీళ్ళు పేర్లు చెప్పరు, ఊర్లు చెప్పరు, ఏమీ చెప్పరు, సగం చెప్పేస్తారు వీళ్ళు. జస్ట్ వాయిస్ చెప్పామా, నోటుకు వచ్చింది వాగేసామా, పలానోడికి అమౌంట్లు పడినాయి, అంత పడినాయి ఇంత పడినాయి అని చెప్పామా, మళ్ళీ ఇది మేము కావాలని చెప్పలేదు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అని చెప్పి మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ చేసామా. అంటే నేను చెప్పేవాడిని గతంలో, ఏదైనా నాకు డౌట్ వచ్చిందనుకో అప్పుడు నేనేం చెప్పేవాడిని, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదని చెప్పేవాడిని. ఇప్పుడు ఇలాంటి డైలాగులు అందరూ వాడేస్తున్నారు. ఓకే, అందరూ వాడుతున్నారు కాబట్టి ఈ మధ్య నేను ఎక్కువ వాడలా, మళ్ళీ వాడే పొజిషన్ ఎప్పుడొద్దో చూడాలి. ఓకే, కాబట్టి 4వ లింక్ వచ్చింది, 4వ లింక్లో కేవైసీలు వచ్చినాయి, కేవైసీలు చేస్తే డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ కూడా సోదు మాట్లాడండి. ఇప్పుడు ఓకే, డబ్బులు అనేది ఇవ్వాలనుకుంటే అందరికి ఒకేసారి ఇస్తాడు ఆయన. పోనీ ఇచ్చేటప్పుడు అని చెప్తారు, డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవడైనా చెప్పకుండా ఉంటాడో చెప్పండి. చిన్నది చేస్తేనే మనం ఇచ్చేస్తాం మీ కమ్యూనిటీ కోసం అని చెప్పుకునే రోజుల్లో అంత సైలెంట్గా మంచి పని చేస్తారని నేనైతే అనుకోవట్లేదు అన్నమాట. అది మీరు గమనించాలి. నిజంగా అలాగ ఇచ్చే తత్వం మన కంపెనీ వాళ్ళకు ఉంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎంతోమంది మన ఆన్ పేస్ ఫౌండర్లు చనిపోయారు, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తుంటే బాగుండేది. నిజంగా అలా ఇచ్చేవాళ్ళైతే వాళ్ళకి సాయం చేయాలి. ఓకే, కాబట్టి ఇదంతా కూడా గమనించండి. ప్రజెంట్ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, పదే చెప్తున్నాను, గ్రూపుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా రియల్ ఇన్ఫర్మేషన్లు కాదు, తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఎక్కువ వస్తాయి. రియల్ ఇన్ఫర్మేషన్లు కేవలం పాపప్లోను ప్రయారిటీ గ్రూప్ మెంబర్లు లేదా ఎల్సీ మెంబర్లు మాత్రం ఇస్తారు, గమనించండి. ఓకే, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, మీ జీకే లుక్స్.